ఆఫీస్లో 119 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, దాదాపు 200కు పైగా కళ్యాణ లక్ష్మి చెక్కులు, గత ప్రభుత్వంలో ఆమోదం పొందినటువంటి చెక్కులు, గతంలో నిరంజన్ రెడ్డి సార్ గారు సంతకాలు చేసి ప్రమోదం చేసి పంపించినటువంటి చెక్కులని ఎమ్మెల్యే గారు పంచడం జరిగింది. అధికారులు ఎమ్మెల్యే గారు ఆ రోజు పంచే కార్యక్రమంలో ఎవరు కూడా ఈ యొక్క లబ్ధిదారులకు నేరుగా వచ్చి అధికారులని కానీ లేకపోతే ఎమ్మెల్యేని కానీ కలిసి క్యాంప్ ఆఫీస్లో చెక్కులు తీసుకోవాలి. దళారులకు కానీ మధ్యవర్తులకు కానీ ఎటువంటి అవకాశాలు ఉండవు, వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వద్దని చెప్పి గొప్ప మాట చెప్పిన ఎమ్మెల్యే గారు మరి ఆ రోజు నామమాత్రంగా కొన్ని చెక్కులు పంచి మిగతా చెక్కులన్నీ లబ్ధిదారులకు గతంలో నిరంజన్ రెడ్డి సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రతి లబ్ధిదారునికి ఫోన్ ద్వారా సమాచారం వెళ్తుండే. ఇప్పుడు ఏ ఒక్క లబ్ధిదారుని కూడా ఫోన్ ద్వారా సమాచారం లేకుండా ఏదో నామమాత్రంగా కొంతమందికి ఇచ్చి కొంతమంది దళారుల చేతుల చెక్కులను పెట్టి ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తూ చెక్కులను పంచడం జరిగింది. మరి గొప్ప మాటలు చెప్తూ నీతి మాటలు చెప్తూ మరి ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా నిరంజన్ రెడ్డి సార్ ప్రమోట్ చేసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 1000-2000 చెక్కులు ఉన్నాయి. అవి కూడా వస్తాయి. అవి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు నేరుగా సమాచారం ఇచ్చి లేదంటే వాళ్ళకి పోస్ట్ ఉదాహరణ పంపించాలి, లేదంటే వాళ్ళకి సమాచారం ఇచ్చి క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని నేరుగా లబ్ధిదారులకు ఇవ్వాలి. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఈ యొక్క దళారీ వ్యవస్థని దళారీగా మారి మధ్యవర్తితో మారి ఇంటికి వెళ్ళి నేను తీసుకొచ్చిన చెక్కులు నేను తీసుకొస్తున్నా, మీకు 60,000 వచ్చిన చెక్కు, 10,000 వచ్చిన చెక్కు, మీకు అమౌంట్ ఇస్తే నీకు చెక్కులు తెస్తామని చెప్పి వాళ్ళని నమ్మకాలకి పైసలు తీసుకొని చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ప్రకారంగా ఉండి ఈ యొక్క అవినీతిని అరికట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.